వీసా అభ్యర్థులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. వీసా అప్లైదారులు వారి సోషల్ మీడియా అకౌంట్స్ వివరాలన్నీ బహిర్గతం చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. లేదంటే సదరు అభ్యర్థుల వీసా క్యాన్సిల్ చేసే దిశగా చర్యలకు ఉపక్రమిస్తారు. తద్వారా సోషల్ మీడియా అకౌంట్స్ లో వీసా అప్లైదారులు ఏ మాత్రం నెగటివిటీ అనిపించినా అలాంటి వారు అమెరికాలోకి అడుగు పెట్టడం అసాధ్యం. ఇక ఇది మీకు బాగా అర్థం అవ్వాలి అంటే ఒక ఉదాహరణ చెప్పుకుందాం. నార్వేకు చెందిన 21 ఏళ్ల మాడ్స్ మికెలెసెన్ అమెరికాలో పర్యటించాలని అనుకున్నాడు. కానీ మాడ్స్ ఫోన్ లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ బట్టతలతో ఉన్న మీమ్ ఫోటో ఉంది. అంతే, ఆ ఫోటో దెబ్బకు అమెరికాలో పర్యటించే అవకాశాన్ని కోల్పోయాడతను. మాడ్స్ తరహాలో భారతీయులు సైతం అమెరికాలో అడుగు పెట్టేందుకు రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నారు. అందుకు భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం తీసుకున్న నిర్ణయమే కారణంగా తెలుస్తోంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటా అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీసాల మంజూరుపై పలు ఆంక్షల్ని మరింత కఠినతరం చేస్తోంది. వీసాల మంజూరులో పారదర్శకను పాటిస్తూ వీసా అభ్యర్థులు గుణగణాల్ని పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా అమెరికా కొత్త వీసా నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.